కైసా హరాయా అంటూ ఒక చిన్న పిల్ల కార్పొరేట్ ఎన్నికల్లో గెలిచి నానా హడావుడి చేసింది. ముసుగేసుకునిద్ది, తీసిద్ది, మొత్తం ఆకుపచ్చమయం చేస్తామనిద్ది ముందర అని తానే అని. నేను అనుకున్నా పాకిస్తాన్ నుంచి అని వచ్చింది ఈ అమ్మాయి, లేదా సాబేమన్నా పాకిస్తాన్లోదని. ఎందుకంటే నాకు ఇప్పటికీ హిందీ అన్నా ఉర్దూ అన్నా అది పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటూ ఉంటాను. ఆ తర్వాత నాకు తెలిసింది కొంచెం వచ్చాక ఉర్దూ వేరు, హిందీ వేరు అని. అండ్ సాంస్క్రిట్ ఏదైతే ఉందో అది హిందీలో రాస్తారని. ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా ఇప్పటికీ మన దగ్గర చాలామందికి ఈ లాంగ్వేజ్ అన్నప్పుడు ఈ ఉత్తర భారతదేశంలో ఉండే భాష, పాకిస్తాన్లో ఉండే భాష ఒకటి అనుకుంటూ ఉంటారు. బట్ డిఫరెంట్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఆ మాట్లాడిన మాటలు చూసి ఒరే అది పాకిస్తాన్లో ఉన్నామని అనుకుంటారా అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఆమె ఏంటంటే ముంబై పక్కన థానే, అక్కడ ముంబ్రా, అక్కడ కార్పొరేట్కి గెలిచి ఎలా ఓడించాం, కైసా హరాయా, అంత ఆకుపచ్చమయం చేస్తాం అంటూ నానా హడావుడి బిల్డప్. తీరా ఆ విషయం ఏంటంటే ఇప్పుడు ఆమె గెలిచింది దొంగ సర్టిఫికెట్లు పెట్టి, ఆమె ఓబీసీ సర్టిఫికెట్లు ఫ్రాడ్ పెట్టింది. అసలు అది మహారాష్ట్రే కాదు, వాళ్ళ నాన్న యూనస్ షేక్, పాప పేరు షహర్ షేక్, వీళ్ళది ఉత్తరప్రదేశ్ గజియాబాద్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి శరద్ పవార్ ఎన్సీపీలో జాయిన్ అయ్యారు. జితేంద్ర అవధి అని చెప్పి ఒక పెద్ద ఆయన దగ్గర ఉన్నారు. ఆ పెద్ద ఆయనే నాకు రాజకీయ గురువు, ఆ పెద్ద ఆయన నాకు అన్ని అని చెప్పేసి షహర్ షేక్ చాలాసార్లు చెప్పింది. బట్ మన టికెట్ అడిగితే ఇప్పుడు కాదు మీకు తర్వాత ఇద్దామని చెప్పి రుమానా షేక్ అనే వాళ్ళకి ఇచ్చున్నారు. మమ్మల్ని కాదని వాళ్ళకి ఇస్తారని చెప్పేసి ఎంఐఎం పార్టీకి వచ్చారు. అప్పుడు కూడా ఎన్సీపీలు చెప్తున్నారట వద్దు వద్దని. అయినా సరే పోటీ చేశారు, గెలిచి గెలవగానే ఎలా ఓడించాం అంటూ బిల్డప్. ఇక దాంతో ఇలా నిజస్వరూపమైన అవసరం తెలుసు కదా, గవర్నమెంట్కి చెప్పారు, క్రాస్ చెక్ చేశారు, వీళ్ళ సర్టిఫికేట్లు మొత్తం అబద్ధం. దాంతో ఎన్నిక రద్దు చేయమని చెప్పేసి ఎన్నికల కమిషన్కి లెటర్ వెళ్ళిపోయింది. వాళ్ళు ఎన్నికల రద్దు చేయమని అడుగున్నారు. ఈలోపు ఎక్కడ అరెస్ట్ చేస్తారు ఏంటని చెప్పేసి కోర్టుకి వెళ్ళారు. కోర్టు వచ్చేసి వీరికి సంబంధించేసి లీగల్గా విచారణ నడుస్తూనే ఉంది. ఇంకా ముందస్తు బిల్ కోసం అప్లై చేసుకోవాలి. కేసు అయితే ఫైల్ అయింది. దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఎన్నికలో గెలిచారని. ఐఎమ్ షూర్ ఆ ఎన్నిక రద్దు అయింది అనుకుంటున్నాను. ఇక ఈమెకి సంబంధించి యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి మోసం చేసింది కాబట్టి అరెస్ట్ కూడా చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ కైసా హరాయా అన్న మనిషి కాస్త కైసా హోగాయానా ఎటు వెళ్ళిపోయింది ఏంటి కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మొత్తానికి షహర్ షేక్ ఏమర్థమవుతుందండి, అన్నీ ఉన్న ఇస్త్రాక్ అణిగమణిగి ఉండిద్ది, ఏమి నన్ను ఇస్త్రాక్ ఎగిరిగి పెడిద్ది అంటే ఈ పిల్లే దొంగ సర్టిఫికేట్లు. లాస్ట్ మినిట్లో ఎంఐఎంతో టికెట్ గెలుచుకొని పోటీ చేసి మొత్తం అంతా అక్కడ ఉన్న వాళ్ళంతా ఫ్రెండ్స్ అంతా. ఇంకా మరి ఈ పిల్ల ఏం చెప్పింది అంటే మొత్తానికి ఈ పిల్లకి ఓట్లేస్తున్నారు. అవతల ఎన్సీపీలు చాలా సీరియస్గా ఉన్నారు, శరద్ పవార్ వర్గం అంతా కూడా. సో జితేంద్ర అవధి అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కీలకమైన నాయకుడు అంటే అక్కడ అతనే మొత్తం చక్రం తిప్పాడని అంటున్నారు. వీళ్ళ నేస్వరూపం ఏంటి మొత్తం అతనే బయటపెట్టాడట. సో ఓవరాల్గా షహర్ షేక్ పరువు అడ్డంగా పోయింది. ఎంఐఎం వచ్చేసి లాస్ట్ మినిట్లో ఇటువంటి అన్నీ చేసి గెలుస్తుందని చెప్పేసి అర్థమవుతుంది. ఓవరాల్గా అన్నప్పుడు మొత్తం పాకిస్తాన్ చేస్తా అన్నట్టుగా బిల్డప్ ఇచ్చిన మనిషి, మొత్తం ఇస్లామయం చేస్తానంటే బిల్డప్ ఇచ్చిన మనిషి ఈరోజు దాంకుంటూ ఉంది. ఎందుకంటే ఏ క్షణంలో అరెస్ట్ కావచ్చు కాబట్టి.